హాయ్ అండి, గుడ్ ఆఫ్టర్నూన్. ఎలా ఉన్నారు? బాగున్నారండి? లాస్ట్ వీడియోలో హడావిడిగా బయలుదేరాను కదండి. బయలుదేరేసి అయితే వస్తున్నా, కంకటపాలెం దగ్గరకు వస్తున్నా. కంకటపాలెంలో కారు తీసుకుని అయితే వెళ్ళాలి. కానీ నేను ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. హైదరాబాద్లో ఎటు నుంచి వెళ్ళాలో కూడా తెలియదు. అంటే విజయవాడ నుంచి ఒక రూట్ ఉంది మనకి, ఇటు చిలకలూరుపేట నర్సరావుపేట మీద కూడా ఒక రూట్ ఉంది కదా. ఏ రూట్లో వెళ్ళమంటారో తెలియదు, చూడాలి. కారు తీసుకున్న తర్వాత శాంతమైన వాతావరణం బాగుంది. నిజం చెప్పాలంటే నిద్ర వస్తుంది. దాన్ని ఓవర్కమ్ చేయాలి. కళ్ళు ఎర్రగా వచ్చేసేసినాయి కూడా. అగ్ని చేస్తాం, 100% ఓవర్కమ్ చేస్తాం అనమాట. నో ప్రాబ్లం. ఎక్కడ నిద్ర వస్తే కనుక ఖచ్చితంగా ఆపుకొని 1 గంట పడుకునే వెళ్తానండి. రిస్క్ అయితే చేయను అనమాట సంగతి. టైం అయితే 6:15 అయిందండి. ఇప్పుడే కారు తీసుకున్నా. ఇది మారుతి సుజుకి ఎర్టిగా 7 సీటర్ వెహికల్. అయితే మనకి ఏం గేటు, కంకటపాలెం గేట్ దగ్గర ఒక పెట్రోల్ బంక్ ఉంటుంది కాస్త యువతల. కారు గల్ల ఓనర్ గారు అయితే మీకు ఫుల్ ట్యాంక్ చేసి పంపిస్తానమ్మా అని చెప్పి నాకంటే ముందు వెళ్ళారనమాట బైక్ వేసుకుని. మనకు ఫుల్ ట్యాంక్ చేపిస్తే డీజిల్ ఇంకా మనం డైరెక్ట్గా గోయింగ్ టు హైదరాబాదు. ఇంకా ఎక్కడ ఆగేది లేదనుకుంటారేమో, ఎక్కడ తినేదానికి ఆగాలి. అబ్బా, దాదాపుగా 7 గంటలు ఈజీగా పట్టిద్దండి. మధ్యలో మనం ఏదైనా 1 గంట నిద్రపోతే 8 గంటలు పట్టిద్ది అనమాట. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు అని చెప్పాను కదా, ఇప్పుడు కూడా తెలియదు. నాకైతే మ్యాప్ లొకేషన్ పెడతారనమాట. ఇంకోటి ఏంటంటే ఎటు నుంచి వెళ్ళాలనేది ఇప్పుడు డీజిల్ కొట్టించినో తెలిసిద్ది. అంటే అదే చెప్పా కదా, విజయవాడ నుంచా మిర్యాలగూడ నుంచా అనేది. రూట్ అయితే కన్ఫర్మ్ అయిపోయిందండి. అడిగాను ఎటు వెళ్ళమంటారని. అంటే నీ ఇష్టం, నీకు ఎటు కంఫర్టబుల్గా ఉంటే అటు వెళ్ళు అన్నారు. తర్వాత ఆ పక్కన ఊరైనా ఉండి, అంటే ఆ ఊరైనా ఒక అతను ఉన్నారు అక్కడ ఉండి, పేట మీద రైట్ కదా అని చెప్పి అన్నారు. అందుకని మన ప్రయాణం చిలకలూరుపేట, నర్సరావుపేట, నగరికల్, అక్కడ నుంచి వెళ్ళి మనకి పిడుగురాళ్ళ నుంచి వెళ్తాం అనమాట. అది విషయం. ఒక్కడే వెళ్ళాలి. ఇట్లా పాటలు అయితే వస్తున్నాయి. అది పరిస్థితి అండి. వెళ్తాను. అగో ఆ ఇల్లు కనపడదు చూసారు, కనపట్ల. ఆ ఇంటి కారుకు కూడా 2 సార్లు వెళ్ళా హైదరాబాద్కి. వాళ్ళైతే మనకి బస్ టికెట్ కూడా బుక్ చేశారు. చూశారు మీరు, బస్సు ఎక్కొచ్చాను అప్పుడు. థ్యాంక్స్ బ్రో, జాగ్రత్తగా తీసుకొచ్చామని మాట్లాడా బస్ డ్రైవర్ గారితో. అప్పుడు ఆ ఇంటి కారుకి అనమాట వెళ్ళింది. చాలా నాళ్ళ తర్వాత లాంగ్ ట్రిప్ అండి. అది కాక నా కారు నేర్చుకుని కార్ ఫీల్డ్లోకి ఎంటర్ అయిన తర్వాత ఫస్ట్ టైం అనమాట ఒక్కనే హైదరాబాద్ వెళ్తాం. గేట్ వేసేసి సర్లే బ్రో కానిచ్చు. టైం 10:06 అయిందండి. మిర్యాలగూడ అయితే వచ్చా. ఎక్కడ వీడియో తీయడానికి లేదు, ఎందుకంటే ఫోన్ల మీద ఫోన్లు మాట్లాడుతూనే ఉన్నా నిద్రను తప్పించుకోవటానికి. ఆకలి అవుతుంది. ఏదైనా తినేస్తే మన పని మనం చేసుకోవచ్చు. ఇక్కడ దొరికిందండి హోటల్. అది 100% ఉండకపోవచ్చు టైంలో. మిర్యాలగూడ హైవేలోనే, టౌన్ ఏం కాదు. చూద్దాం. బస్ 10 బిర్యానీ తింటానండి. ఈ రకంగా ఉంది, మామూలుగా లేదు. బాగుందా? బాగుందండి బిర్యానీ. మా ఝాన్సీ జస్ట్ ఇప్పుడే ఫోన్ చేసింది. ఏం చేస్తామంటే వీడియో కాల్ చేసి ఇట్లా పెట్టి పీకతున్నా, తిను అంటుంది.
హైదరాబాదీ దమ్ బిర్యానీ. అంటే వనస్థలిపురం నుంచి నాకు మ్యాప్ ఎటు చూపిస్తుందంటే అత్తాపూరు, అక్కడ నుంచి మెహదీపట్నం, అక్కడ నుంచి మెహదీపట్నం వెళ్తే బిర్యానీ అయితే బ్రహ్మాండంగా తినేసానండి. అబ్బా 270 రూపాయలు తీసుకున్నారు దమ్ బిర్యానీ. బాగుంది. 30 రూపాయలు టిప్ ఇచ్చా. అంటే వాంటెడ్గా అనట్లేదు కానండి, వాళ్ళు చేంజ్ కూడా కావాలని తీసుకొస్తారు రెస్టారెంట్లో. మనం టిప్పు ఇవ్వమేమో అని చెప్పేసి మనం అక్కడ చేంజ్ చూసిన తర్వాత ఇవ్వకుండా ఆగలేము. ఏంటంటే హోటల్ విహార్. ఇప్పుడు మన ఒంటరి ప్రయాణం మళ్ళీ తిరిగి మొదలు. కళ్ళు కడుక్కొని కాస్త నిద్రావస్థలోంచి బయటకు వచ్చి జాగ్రత్తగా పోవాలి. అయిపోయిందండి. పాట చూసారు కదా, ఎక్కినప్పుడు పెట్టా పాట. ఆ పాట సగం కూడా లేదు. దాదాపు మా వాడు ఫోన్ చేసి 2.5 గంటలు మాట్లాడు. మా ఎల్షే గాడు, ఝాన్సీ 1 గంట అటు ఇటుగా, మా సురేంద్ర ఒక 6 గంట 8 గంట. ఇంకా మాట్లాడాల్సిన ఫోన్ 2 ఉన్నాయి. ఈ 3 గంటల్లో వెళ్ళిపోతా. పాటలు వినే అవకాశం కూడా లేదు. అబ్బా బ్రో, డ్రైవ్ కేర్ఫుల్లీ, సేఫ్లీ, ఓకేనా? భోజనం చేశాకైతే నా ప్రయాణం అయితే సాగించానండి. మళ్ళీ దేవుడి దేవాలు ఎక్కడ నిద్ర రాలేదు. అదిగాక ఫోన్ మాట్లాడుతున్నాను కదా, దాదాపు 4-5 గంటలు ఫోన్ మాట్లాడుతూనే అయిపోయింది. ఫోన్ అంటే చెవికాడ పెట్టుకుని మాట్లాడదాం కానీ స్పీకర్ ఆన్ చేసి పక్కన పడేసి మాట్లాడుతూ ఉన్నాను. 12:25 అయిందండి టైం అయితే. రామోజీ ఫిలిం సిటీ ఎంటర్ అయ్యా. మనకి ఇంకా జర్నీ ఇంకొక 38 కిలోమీటర్లు చూపిస్తుంది. ఇదిగోండి, చాలా తర్వాత ఇక్కడ కనపడుతుంది కదా రోడ్డు. ఓఆర్ఆర్ ఎక్కకుండా వనస్థలిపురం ఎల్బీ నగర్ సైడ్ వెళ్తున్నా. ఎప్పుడు వచ్చినా ఈ ఓఆర్ఆర్ ఎక్కి గచ్చిబౌలి సైడ్ అటు దిగేవాడిని అనమాట. చాలా తర్వాత వెళ్తున్నా. వనస్థలిపురం రోడ్లు మొత్తం మారిపోయినాయండి. నేను వచ్చి దాదాపుగా సంవత్సరం పైన అయిపోతుంది. ఇదిగోండి, ఇది వనస్థలిపురం ఆర్చి. అదిగోండి, ఇక్కడైతే నేను ఒక 4-5 రోజులు స్టే చేశా. ఇక్కడ ఇది కనపడుతుంది చూసారా, ఇది నేను ఫస్ట్ వచ్చినప్పుడు రవితేజ గారిది ఇదే నా థియేటరు. ఇది నేను వచ్చినప్పుడు కన్స్ట్రక్షన్లోనే ఉంది, హైట్ కూడా లేపలేదు, గోడ కట్టే స్టేజ్లో ఉంది. అన్నీ చేంజ్ అయిపోతున్నాయి ఎప్పటికప్పుడు. Keep left to take the flyover. ఇదిగోండి, ఎల్బీ నగర్ అయితే వచ్చా. యాక్చువల్లీ దాటి కూడా పోతున్నా, కింద చౌరస్తా ఉంటుంది. Continue on Hyderabad Vijayawada highway for 8 kilometers. సరే అక్క, అట్నే పోతా. హైదరాబాద్ పెద్దగా నిద్రపోవట్లేదండి. రాత్రి 1 గంట ట్రాఫిక్ చూసారు ఎట్లా ఉందో. ఈ టైంలో కూడా తిరుగుతూనే ఉన్నారు జనాలు. నేను వెనకాల ట్రాఫిక్ మళ్ళీ. జాంబాగ్ రోడ్ అంటండి, హోటల్ రాయల్ డెక్కన్. చూడండి, మెహదీపట్నం సర్కిల్ ఇది. ట్రాఫిక్ చూడండి ఈ టైంలో 1 గంట 10 నిమిషాలు అవుతుంది.
సర్కిల్లో పెద్ద ఇండియన్ ఆయిల్ బంక్ పెట్టారు. గ్రేట్ బాస్. ఒంటి గంట 33 నిమిషాలు అయిందండి. వచ్చేసా. రాజ్ తిప్పి ఇక్కడే చుట్టూరు తిప్పింది. అయ్యో అయ్యో, ఎటకెళ్ళకి చేరుకున్నానండి. ఒక పెద్ద బాంబు ఏంటంటే 4 గంటలకి స్టార్ట్ అవ్వాలి ఇక్కడ నుంచి. అదనమాట పరిస్థితి. కాసేపు పడుకుంటాను. టైం అయితే 5:20 అయిందండి. 4 గంటలకు వెళ్దాం అన్నారు కానీ వెళ్ళలేదు అనమాట. కాస్త పడుకునేదానికి టైం దొరికింది. ఇప్పుడే ఫోన్ చేసి ఒక 10 నిమిషాల్లో బయలుదేరదాం అన్నారు. మ్యాక్సిమం 6 అవ్వచ్చు నేను బయలుదేరే వరకు. నిద్ర సరిపోయింది. కామెడీ ఏంటంటే ఆ గేట్ ముందు పెడితే కారు, వాళ్ళు వచ్చి 2:30 ఏమో కారు వస్తుంది వెనక పెట్టండి అన్నారు. ఏడబెట్టి గేట్ కాడ వాళ్ళు జస్ట్ ఇప్పుడే లేపి వెనక్కి పెట్టుకోండి అన్నారు. ఆ గేట్ కాడ నుంచి కూడా తీసి వెనక్కి పెట్టే. అంతే సిటీలో. కాస్త ఫ్రెష్ అయితే గోయింగ్ టు హోమ్ కొట్టేయచ్చు. ఒక 350 కిలోమీటర్లు. టైం అయితే 8:30 అయిందండి. హోటల్ 7 మిడ్వే ప్లాజా దగ్గరికి అయితే టిఫిన్ చేయడానికి ఆపాము. పెద్ద హోటల్ ఇది, అంటే బాగా రిచ్ హోటల్ అనమాట. హోటల్ 7 మిడ్వే వ్యాలీ. పెద్దదే, బాగుంటుంది. నేనైతే ఫస్ట్ టైం అండి రావడం. నేనైతే వివేరాలు ఎక్కువ ఆపుతాను, ఇక్కడికైతే ఫస్ట్ టైం. ఇవ్వండి రొటీను. మనమైతే ఇడ్లీ దోశ, 4 రకాల చట్నీలు ఇచ్చారు, నెయ్యి వేసుకొచ్చారు, ఇడ్లీ మీద సాంబార్ ఇచ్చారు, స్పూన్ ఇవ్వాల. యాంబియన్స్ అయితే బాగున్నాయండి. ఇడ్లీ మీద యుద్ధం చేయాలి మనం. ఇవ్వండి మనం వేసిన టోపీ దోశ మనకే వేసారు. అది కొంచెం పెద్ద టోపీ ఇది. ఇక్కడ తెలియని పరిస్థితి అయితే అంతేనండి. ఎట్టినెక్కిన నీళ్ళు రావు, కింద చేయి పెట్టాలి, తీగన ఆగిపోతుంది సెన్సార్. మళ్ళీ పెడితే ఇక్కడేమో ఉంటాయండి. తీసుకొని చేయి వేసుకోవాలి. కాఫీ కూడా చెప్పారండి. కాఫీ ఏంది వాచింది, మూతి పెడితే మూతికి అతుక్కుపోయింది ఇదంతా. బ్రో ఎట తాగాలి బ్రో, ఎందుకు లేనిపోయింది తిప్పలో. టోపీ పెట్టినట్టు కాఫీ. ముందు నొరగ తినాలండి. అయితే నొరగ అయిపోయింది, కాఫీ మిగిలింది. అప్పుడు చెప్పాలి కదా ముందు నొరగ తినాలని, తాగాలని. హలో ఓకాయలు మా ఇంటికి వస్తారా? బాగున్నాయండి బొమ్మలు. బైక్ మాకే 3 ఉండాలి, మీరు వద్దు. అదండి విషయం. అయిపోయింది. హోటల్ 7లో కారు ఇటు కదా పెట్టింది. బాగున్నాయి కుండీలు, 3 స్టెప్పులు. ఇది ఎలక్ట్రికల్ ఛార్జింగ్ పాయింట్ అండి. ఇట్లా పవర్కి అవి 4-5 ఉన్నాయి. ఎగ్జాక్ట్గా 1:30కి డ్యూటీ అయిపోయిందండి. కంగటపాలెం వచ్చేసా. అంటే ఇంకో డ్యూటీ చేస్తావా అన్నారంటే చీరాల వెళ్ళి షాపింగ్కి వెళ్ళాలంట. మనకేం రెస్ట్ లేదు కదా, ఎవరన్నా పిలుస్తాలే మరి అని చెప్పి అన్నారు. బండి పార్క్ చేసి గోయింగ్ టు హోమ్. ఎండ చూస్తుంటే భయంకరంగా ఉంది. ఇప్పుడు ఈ ఏరవలపాలెం వెళ్ళే వరకు మామూలుగా ఉండదన్నమాట. ఒరే నాయన, ఇప్పుడు దాకండి ఈ చుక్కడాల కళ్ళజోడు పెట్టుకుంటే ఏం కనపడాల, చీకటికి ఉంది చల్లగా. ఇది తీసేసిన తర్వాత చూస్తే ఎండ భయంకరంగా ఉంది. అయిపోయారు అనిల్గా. టైం చెప్పి మరీ తీసుకొచ్చానండి. 1:30 తీసుకెళ్తా అన్న. మధ్యలో కాస్త లేట్ అయినా కానీ ఎగ్జాక్ట్గా 1:30 అయితే తీసుకొచ్చా.
కంకటపాలెంకి బాయి కంకటపాలెం రోడ్డు. హైదరాబాద్ నుంచి వచ్చిన శంగదేరలేదండి. కిలోమీటర్ కూడా రాలా. మీరు కానీ లేరనుకోండి ఈ ఎంపట మేము కూడా వచ్చేస్తాం. చెట్లు అండి, చెట్లు ఎప్పుడైతే కనపడకుండా పోతాయో ఏ కారణం చేత అయినా ఎంపటనే మనం కూడా తట్టబుట్ట సర్దుకుంటామేనండి. చెట్లు పెంచాలి. మా ఇంటికాడేమో స్థలం కూడా లేదు చెట్లు పెంచడానికి. రోడ్డు పక్కన నాటిన చెట్లు ఏమో రోడ్డు విస్తీర్ణంలో లేపేస్తున్నారు. ఇప్పుడు ఈ చెట్టు చూడండి ఎంత పెద్దగా ఉందో. దీని వయసు దాదాపు నాకు తెలిసి 30-40 సంవత్సరాలు ఉండింది. ఇప్పుడు చెట్టు పెడితే అంత చెట్లు ఎప్పుడు అవుతాయి చెప్పండి. ఓ బాబు ముఖం మాడిపోతుందండి. 37 డిగ్రీలు చూపిస్తుంది ఎండ. గూగుల్ తల్లి. ఇదిగోండి వాతావరణం అయితే చల్లబడిపోయింది చూడండి. నాకు కంకటపాలెంలో బయలుదేరేటప్పుడు చూశారు కదా ఎండ ఎంత ఉందో. మొహం అంతా మాడిపోయింది గాలి కూడా. ఇక్కడ ఇంటి కర్లపాలెం రాగాలనే అదే కర్లపాలెం దగ్గర రాగాలనే వాతావరణం మొత్తం చల్లబడిపోయింది. దేవుడు కొంచెం కరుణించాడు మనల్ని. వీడు మాడిపోతున్నాడు ఎండలో. అది వర్క్ కిడ్డింగ్ లేదు. చాలా చల్లబడిపోయిందండి వాతావరణం. బాగుంది. ఏంది తలుపేసింది ఆడకెళ్ళింది. అబ్బా ఒళ్ళు మామ అయిపోయింది. బాయ్. బుజ్జదనా హలో శుక్రాలు తీపించుకున్నాండి ఇప్పుడే. అయ్యో షబ్బా అదండి. నిన్న సాయంత్రం 5 గంటలకి 6 గంటలకు బయలుదేరా. ఈరోజు టైం అయింది 2:54. 3 గంటలకల్లా ఇంటికి వచ్చాం. 3000 సంపాదించాం. ఇది పరిస్థితి. పిల్లలు రాలేదు ఇంకా. మా ఝాన్సీ కంటండి ఆరోగ్యం అక్కడక్కడ బాగాలేదంట. ఇంటికి వచ్చారు చదువుతుంది. ఆ పప్పుచారు వేసుకుని తినకుండా నా కోసం అయింది. ఈలోపు పిల్లలు కూడా వచ్చేసరి నాగలేదు. తిరిగి వచ్చేటప్పుడా అక్కడ టర్న్ చేసుకుని వస్తాడా. మెల్లిగా మెల్లిగా మెల్లిగా. ఈరోజు ఎవరు క్లాప్స్ కొట్టించారు? నీకా? నీకు కొట్టించారా? ఏ బ్రో ఏం సంగతిలో? వాళ్ళు చూడు చక్కగా యూనిఫామ్ వేసుకెళ్తున్నారు, మీరు ఉండరు. ఏ జితిన్ బ్రో నన్ను కూడా తీసుకెళ్తావు బడికి? తీసుకెళ్తావు బడికి? క్లాప్స్ కొట్టించారంట ఎవరికో. ఏంటంటేమా పటా పటా తెస్తుంది. అట్లా ఇస్తున్నారు బోర్డు మీద ఇట్లా చేసి చూపిస్తున్నారు లెక్కలు. అట్లా ఇస్తున్నారు ఇట్లా చేస్తున్నారు. గుడ్ అంట. తప్పు కూడా కాలేదా? ఇది చూడు బొమ్మ, స్మైలీ బొమ్మ. అది నేను ఆల్రెడీ వాళ్ళకి మొన్న వేసా. దీనికి తప్పట్లా నీకు? ప్రతి ఒక్క లెక్క కొట్టించారు. అవునా? అందరు కరెక్ట్గా చేయలేదా? కొంతమంది కాదులే పోయిన ఈ రాసే వాళ్ళు పోయిన సగం మంది. నెక్స్ట్ ఎవరు టప్పట్లు కొట్టింది? ఎవరికి? ఎందుకు కొట్టించారు నీకు? నీకెందుకు కొట్టించారు టప్పట్లు? ఏమని చెప్పిన మై నేమ్ ఇస్ సిరి, ఐఎమ్ స్టడీయింగ్ 6th 7th క్లాస్ అని చెబితే సార్ అడిగారు
నేను అన్నాను ఐ వాంట్ టు బికమ్ టీచర్ అంటే అప్పుడు కొట్టించారు. నేను టీచర్ అవుతాను అని చెప్పింది. నువ్వు నేను టీచర్ అవుతా. నువ్వు మాస్టరు. ఆమె ఇద్దా ఏది బాల్ తాత చేయలేదా? ఆ పని చెయ్యమ్మా. ఎట్రా నువ్వేమవుతావు పెద్దరినాక? టీచర్ అవుతా అంటే బాగా చదువుతా. అదేంది పోలీస్ అవుతావంటగా? పోలీస్ అయ్యి మీ బాల్ తాత జైలు వేస్తావంటగా? మా నాన్న బాగా చూసుకుంటా తాత జైల్లో అట్లా చెప్పండి. మా నాన్న బాగా చూసుకుంటే మీ నాన్న జైల్లో వేస్తాను చెప్పాలి. కాదు మా నాన్న బాగా చూసుకుంటా జైల్లో. అదే అంటుంది అన్నావు కదా, తాతనే వేస్తా జైల్లో. ఎందుకు జైలు ఎత్తుకేస్తా? సైకిల్ ఇప్పుతున్నాడు ఇప్పుడు దాకా ఇప్పిలా. సైకిల్ డబ్బులు పని అయినా ఇప్పిలా. తాతకి ఏం డబ్బులు పడ్డాయి? తాత కొడతా అన్నాడు. సరే అయ్యా అయ్యా ఫోన్ చేసి చెప్తాను మరి. చెప్పు. సైకిల్ కొనిపోతే జైలు వేస్తాడు నాకు తెలియదే. సరే జైలు అయితే కానీ క్లాస్ నాకు కొట్టిలా చదువు కానీ కొట్టిలా. నేను కొట్టించారు. నేను ఎందుకు కొట్టించారు? నేను బాగా చెప్పానని కొట్టించారు. రోజు బాగా చెప్పలేదా? చెప్పా కానీ ఎక్కువ మంది రాలా కొట్టిస్తాను. ఎక్కువ మంది ఎందుకు ఒక్కళ్ళు వచ్చినా కొట్టియచ్చుగా. మంచిదమ్మా టప్పట్లో కొట్టించుకుంటున్నా. ఈవేళ క్లాస్ చదువుతున్నాడా అలితే బోర్డు మీదకి వెళ్ళి చదువుతుంది.